హలో గాయ్స్, ఈరోజు నేను బెంగళూరు నుంచి ఇంటికి వచ్చానండి. సో నేను వచ్చాననేసి మా అక్క కూతురు అయితే ఇంటికి వచ్చింది. మా మమ్మీ ఏదైనా చేసి పెడదామనేసి ఇలా పకోడాలు అయితే వేస్తుందండి. ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయమంటే ఇంకా సోయాకు ఉంది ఇంట్లో. ఆ సోయాకు అందులో ఆనియన్స్ అండ్ మిగతా ఎప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా పకోడాలా వేసిందండి. నార్మల్ ఆనియన్ పకోడా కన్నా ఈ సోయాకు కలిపిన పకోడా రియలీ టేస్ట్ యూనిక్గా డిఫరెంట్గా ఉంది. మా అక్క కూతురు చిన్న పాప అండి, అది కూడా చాలా బాగుందని తినింది. రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. నార్మల్గా ఆనియన్ పకోడా ఎలా అయితే వేసుకుంటామో అలానే జస్ట్ సోయాకు మాత్రం యాడ్ చేయాలి. దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి అండ్ రెండు లవంగాలు వేసుకొని దంచి అందులో కలిపి ఇలా పకోడాలా వేసుకోవడమే అండి. రియల్లీ టేస్ట్ అయితే సో నైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.